హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు నర్సరీకి వెళ్ళానమాట. ఇవన్నీ నేను షార్ట్లో పెట్టాను, చూసే ఉంటారు మీరు అందరూ. ఫుల్ వీడియో పెడతాను అనమాట. ఇప్పుడు ఇది వరి పొలాల పక్కనే ఉంటుంది అన్నమాట. అన్ని ప్లాంట్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. వాడపల్లి ఈ నర్సరీలోనే అన్నీ ఉంటాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. రేట్లు కూడా మనకి సేమ్. కడియం ఏంటంటే కొంచెం దూరం అన్నమాట మనకి. రావులపాలెము ఇక్కడ ఈ ఏరియాలో వాళ్ళకైతే చాలా బెటర్ అన్నమాట ఈ నర్సరీ. నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు, ఫుల్ వీడియో తీసి నేను. ఇండోర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇందులో తీగి ఉన్నాయండి రోజ్ ప్లాంట్స్లో, చాలా బాగున్నాయి. ఇది తీగేనంట. 200 చెప్పాడు, 250 అంత చెప్పాడు. అంటే మనకి ఒక 6 ఫ్లవర్స్ దాకా వస్తాయంట, చిన్న సైజు. ఇవి నార్మలే, వైట్ మాట, హాఫ్ వైట్. ఇది పత్తి మందారం. మా చిన్నప్పుడైతే దాన్ని చూసి, అంటే ఫ్లవరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రాగా మారుతుంది కదా, బాగా అనిపించేది మాకైతే. నేను తుఫాన్ తర్వాత వెళ్ళాను, కొన్ని అన్ని చెట్లు కొంచెం వడిలినవి. ఇంకా ములగ మొక్కలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ ఫ్రూట్స్ ప్లాంట్స్. చూడండి పక్కన పచ్చని పొలాలు అన్నమాట. ఇది బిర్యానీ అంటే ఆల్ స్పైస్ అని మనం కర్రీలో ఇంకేసేసుకోవచ్చు అన్నమాట. లీఫ్, ఇంక మసాలా ఏమి యాడ్ చేయకుండా. బిర్యానీ ఆకు కాదు అది, కొంచెం మనకి దలసరిగా ఉంటుంది అన్నమాట. ఇది మందారాలు. మామిడి చెట్టు చూడండి, తీసుకెళ్ళి మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకి కాయలవి కాసేస్తుంది అన్నమాట. నేను నా లాస్ట్ వీడియోలో చూపించాను మీకు, అంతకుముందు నేను ఈ నర్సరీ చూపించేటప్పుడు మీకు కాయలతోటి. పారిజాతం, చాలా ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇది ఎప్పుడు పూస్తాయంట అవి, రోజు ప్లాంట్స్ అవి. ఇంకా మల్లెల్లో చాలా వెరైటీ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇంకా ఉన్నాయి ఫ్లవరింగ్ తోటే ఉన్నాయి. ఇవి సీజనల్ అన్నమాట ఫ్లవరింగు. అంటే మనకి వింటర్లోని అలా పూసి ఇంక తర్వాత చనిపోతాయి ప్లాంట్స్ అవి. ఇగోండి చామంతులు అయితే ఈ కలర్ ఉన్నది, వైటు. ఇది ఇంకా దేశవళి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. జినియస్ 2 కలర్స్, 3 ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. స్మాల్ సైజు ఉన్నది, బిగ్ సైజు ఉన్నది అన్నమాట. ఇవి సీజనల్ ప్లాంట్సే. ఇవి నేను తీసుకున్నాను అనమాట. నేను వెళ్ళింది మట్టి కోసం వెళ్ళాను. ఈ ప్లాంట్ మీకు తెలుసా? మీకు తెలుసు చెప్పండి. నేను నా వీడియోలో చూపించాను, ఆయిల్ కూడా ప్రిపేర్ చేశాను నేను. ఇవి తీసుకున్నాను నేను మట్టి కోసం వెళ్తే. అంటే మాకు దగ్గరలో ఉంటుంది నర్సరీ, అందుకని వెళ్ళాను అనమాట. మట్టి కోసం వెళ్తే, మట్టి మొక్కలు తీసుకుంటే ఇస్తాం మేడం అన్నాడని ఇంకా ఈ మొక్కలు తీసుకున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువైపోయినాయి ఈ మొక్కలు. రోజ్ ప్లాంట్స్ని చూస్తే అసలే ఇడిచిపెట్టాలనిపించలేదు, కానీ పెద్ద పెద్ద కవర్లలో తీసుకోవద్దు రోజ్ ప్లాంట్స్. అంటే ఒక 1 ఇయర్ దాకా ఉంటున్నాయి, తర్వాత పోతున్నాయి ప్లాంట్స్ అవి. మనకి చిన్న సైజు కవర్లు ఉంటాయి చూడండి, అందులో అయితే బాగా ఎక్కువ రోజులు ఉంటున్నాయి. మీకు పింక్ కలర్ రోజెస్ చూపిస్తాను చూడండి, అది చిన్న కవర్లో ఉన్న తీసుకున్నదే నేను. ఫ్లవరింగ్ అయితే చాలా బాగా ఎక్కువ వస్తుంది. 1 ఇయర్ పైన అయిపోయింది ఆ ప్లాంట్ తీసుకుని. ఇది చూడండి, బంతిలో 2 తీసుకున్నాను అనమాట. నేను బంతి ఎప్పుడు కొనలేదు అసలే, కానీ ఇంకేం తీసుకోవాలని ఈ 2 మొక్కలు తీసుకున్నాను. ఒకటి 40 చెప్పాడు, 30కి ఇచ్చాడు. 35 తీసుకున్నాడు, 35 తీసుకున్నాడు అనమాట. బాగున్నాయి, హెల్తీగా అని తీసుకున్నాను.
ఇవి నేను నాటిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నాటేసానులేండి, చూపిస్తాను మీకు. అలానే ఇగోండి జినియా ప్లాంట్స్ కూడా తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఈ ప్లాంట్ మిమ్మల్ని అడిగాను కదా చెప్పమని. మరి నా వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.